బెంగళూరు నడిబొట్టున ఉన్న ఎం చిన్నస్వామి స్టేడియం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన క్రికెట్ స్టేడియాలలో ఒకటి. దూరదృష్టి గల క్రికెట్ నిర్వాహకుడు ఎం చిన్నస్వామి పేరు మీద ఉన్న ఈ స్టేడియం క్రికెట్ను అభివృద్ధి చేయడానికి ఆయన చేసిన కృషికి నిదర్శనం. ఎం చిన్నస్వామి వృత్తిరీత్యా న్యాయవాది, కానీ క్రికెట్ పట్ల ఆయనకున్న ఇష్టం ఆయనను కర్ణాటకలో ఆట అభివృద్ధికి అడుగులు వేసేలా చేసింది. 1970కి ముందు రాష్ట్ర క్రికెటర్లు రాష్ట్ర జట్టుకు ప్రత్యేకమైన మైదానం లేకపోవడంతో వారు బెంగళూరులోని సెంట్రల్ కాలేజీ గ్రౌండ్లో మ్యాచ్లను నిర్వహించేవారు. ఆ సమయంలో చిన్నస్వామి కర్ణాటక ప్రభుత్వాన్ని క్రికెట్ స్టేడియం కోసం ఎంజీ రోడ్డులో ఒక ప్రధాన స్థలాన్ని కేటాయించమని ఒప్పించారు. 1969లో 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని అక్కడ క్రికెట్ స్టేడియానికి పునాది వేశాడు. చిన్నస్వామి పర్యవేక్షణలో నిర్మాణ ప్రక్రియ అంతా కూడా అవినీతి రహితంగా జరిగింది. మొదట కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని దానికి పేరు పెట్టారు. ఆ తర్వాత నవంబర్ 1974లో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది ఆ స్టేడియంలో. ఇందులో వెస్టిండీస్ దిగ్గజాలు సర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ మరియు సర్విన్ రిచర్డ్స్ అరంగేట్రం చేస్తారు. గ్రీనిడ్జ్ తన కెరీర్లో 107 పరుగులతో అద్భుతమైన ఆరంభం సాధించాడు. వెస్టిండీస్ 267 పరుగుల విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు. భారత మహిళా క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన వేదికగా ఈ స్టేడియం చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. క్రికెట్ ఐకాన్ మరియు ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమర్గా మారిన డయానా ఎడుల్జీ తన టెస్ట్ అరంగేట్రం ఇక్కడే చేసింది. ఈ స్టేడియంలో తొలి టెస్ట్ విజయం 1977లో ఇంగ్లాండ్పై సాధించింది. ఆ తర్వాత కర్ణాటక ఆటగాడు బిఎస్ చంద్రశేఖర్ 2 ఇన్నింగ్స్లలో 9 వికెట్లు పడగొట్టి భారత్ను 140 పరుగుల తేడాతో ఓడించాడు. 1978లో క్రికెట్లో గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మాల్కమ్ మార్షల్ అరంగేట్రం ఇక్కడే జరిగింది. అయితే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అరెస్టుతో టెస్టుకు అంతరాయం కలిగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటి 1987లో పాకిస్తాన్తో జరిగిన టెస్ట్. ఇది సునీల్ గవాస్కర్కు చివరి టెస్ట్ అయింది. టర్నింగ్ ట్రాక్లో సవాలుతో కూడిన పరిస్థితులలో గవాస్కర్ తన వీడ్కోలు ఇన్నింగ్స్లో 96 పరుగులు చేసి బ్యాటింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. అయితే ఇండియా 16 పరుగుల తేడాతో ఓడిపోయి మ్యాచ్ మరియు సిరీస్ రెండింటినీ కోల్పోయింది. చిన్నస్వామి తనకున్న క్రీడా అభిరుచితో కర్ణాటకలో ఎస్ఎస్ శ్రీనివాస్తో కలిసి క్రికెట్కు పునాదులు వేశాడు. ఆయన 4 దశాబ్దాల పాటు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కు సేవలందించారు. కార్యదర్శిగా, అధ్యక్షుడిగా దాని అభివృద్ధికి విశేష సేవలు చేశారు. 1977 నుంచి 1980 వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. 1965, 1973, 1977, 80 సంవత్సరాల్లో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. 1969-70లో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పూర్తయింది. ఆ తర్వాత చిన్నస్వామి సేవలకు గుర్తుగా ఈ స్టేడియానికి చిన్నస్వామి అని ఆయన పేరు పెట్టారు. ఈ స్టేడియం వేదికగా ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు వెలుగులోకి వచ్చారు. చిన్నస్వామి స్టేడియం షార్ట్ బౌండరీ, హై ఆల్టిట్యూడ్ కారణంగా ఈ పిచ్ బ్యాట్స్మెన్ కు స్వర్గధామంగా మారింది. రోహిత్ శర్మ తన తొలి వన్డే డబుల్ సెంచరీని ఈ స్టేడియంలోనే నమోదు చేశాడు. 40,000 మంది సిట్టింగ్ సామర్థ్యంతో ఉంది ఈ స్టేడియం. 1994లో ఈ స్టేడియం మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఈ వేదికపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన సర్ రిచర్డ్ హాడ్లీ ప్రపంచ రికార్డును దిగ్గజం కపిల్ దేవ్ సమం చేశాడు. క్రీడా స్ఫూర్తితో అనిల్ కుంబ్లే వైడ్ డెలివరీలు చేసి కపిల్ అహ్మదాబాద్లో జరిగిన తదుపరి టెస్టులో ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం కల్పించాడు. 1996 వరల్డ్ కప్ సమయంలో చిన్నస్వామి స్టేడియం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ కు వేదిక అయింది. ఆమిర్ సోహైల్ మరియు వెంకటేష్ ప్రసాద్ మధ్య జరిగిన హోరాహోరీ పోరు చిరకాల జ్ఞాపకంగా మారింది. ఇండియా సెమీఫైనల్ కు చేరుకుని విజయం సాధించింది. ఇది జావేద్ మియాందార్ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా. ఇది పాకిస్తాన్ క్రికెట్లో ఒక శకానికి ముగింపు పలికింది. ఆ సంవత్సరం తర్వాత విజయదశమి నాడు కర్ణాటక స్టార్లు అనిల్ కుంబ్లే మరియు జవగల్ శ్రీనాథ్ ఇదే మైదానంలో ఆస్ట్రేలియాపై విజయాన్ని సాధించారు. 2010లో చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాడు. చేతేశ్వర్ పుజారా తన తొలి మ్యాచ్లో 72 పరుగులు
పరుగులు చేసి టెస్టు వేదికపైకి వస్తున్నట్లు ప్రకటించాడు. నవంబర్ 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ తన కెరియర్లో తొలి డబుల్ సెంచరీ సాధించినప్పుడు ఈ వేదిక మళ్లీ చరిత్ర పుస్తకాలలో తన పేరును లిఖించుకుంది. ఇండియా తరపున ఓపెనింగ్ బ్యాటింగ్ చేసిన కుడి చేతి వాటం బ్యాట్స్మెన్ 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. అందులో రికార్డు స్థాయిలో 16 సిక్సర్లున్నాయి. మరియు వన్డేల్లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడవ క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎలైట్ క్లబ్లోకి ప్రవేశించాడు. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్కి కూడా ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. స్టీవ్ స్మిత్ బ్రెయిన్ ఫాల్డ్ సంఘటన మరియు నాథన్ లియాన్ అద్భుతమైన 8 వికెట్ల ప్రదర్శనతో ఇది గుర్తుండిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా కలిసి గెలిపించారు. తర్వాత అశ్విన్ దీనిని తనకు ఇష్టమైన టెస్ట్ మ్యాచ్లలో ఒకటిగా అభివర్ణించాడు. 2018లో భారత్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఒక చారిత్రాత్మక క్షణాన్ని చూసింది. శిఖర్ ధావన్ 1వ రోజు లంచ్ కు ముందు సెంచరీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ ఒకే రోజు 2 సార్లు ఆల్అవుట్ అయింది. కేవలం 2 రోజుల్లోనే ఆటను ముగించింది. చిన్నస్వామి స్టేడియం కేవలం ఆటకు వేదిక మాత్రమే కాదు, ఇది క్రికెట్ అభిమానుల భావోద్వేగ జ్ఞాపకాల వేదిక కూడా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ప్రచారాలను నిర్వహించడం నుండి విరాట్ కోహ్లీకి 2వ ఇల్లుగా మారడం వరకు స్టేడియం చాలా మంది జీవితాలతో ముడిపడి ఉంది. అప్పుడప్పుడు సమస్యలు ఎదురైనప్పటికీ ఇది ఇండియాలో ఎక్కువ మంది ప్రేక్షకులకు ఇష్టమైన స్టేడియాలలో ఒకటి.